బాసర అమ్మవారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది. అక్షర శ్రీకార పూజలు, అమ్మవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూ కట్టారు భక్తులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. చదువుల తల్లి జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు భక్తుల రద్దీ ఎడతెరిపి లేకుండా కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు, క్యూ లైన్ల వద్ద ఉన్నాం. క్యూ లైన్లు దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు లైన్ కట్టిన పరిస్థితి. కాసేపటి క్రితం అయితే ఇటు డిప్యూటీ సీఎం కావచ్చు, ఇటు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ప్రత్యేకంగా మొక్కులు సమర్పించడం జరిగింది. దీంతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే డిప్యూటీ సీఎం ఆ కుటుంబంలోని తన మనవరాలకి అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 2:30 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వసంత పంచమి వేడుకలను ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రులు క్షేత్రస్థాయిలో సైతం ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. కాసేపు పాలు తర్వాత బిస్కెట్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో మనం ప్రస్తుతం చూసుకోవచ్చు, భక్తులకు ఇటు పిల్లలకు, చిన్నపిల్లలకు పాలు తర్వాత బిస్కెట్ల పంపిణీ స్వచ్ఛంద సంస్థలు వీళ్ళు చేస్తున్నారు. అయితే వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారు? ఇప్పటివరకు సుమారుగా నేను 25,000 మందికి అయితే పంపిణీ చేశాను. 25,000 మంది ఇప్పటివరకు. ఇంకెంతమంది? ఇంకా మేమైతే 50,000 మంది కానీ ఇప్పుడు టార్గెట్ పెట్టుకున్నాము. 50,000 మంది లోపల ఇప్పటివరకు 25,000 స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్ లో వచ్చే వారి కోసం, ఎవరైతే చిన్నపిల్లల కోసం ఇటు బిస్కెట్లు, పాలను పంపిణీ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ప్రభుత్వం నుంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో క్యూ లైన్లు మొత్తం నిండిపోయిన పరిస్థితి. తమ పిల్లలతో అమ్మవారి దర్శనం కోసం, అమ్మవారి దర్శనంతో పాటు అక్షరాభ్యాసం చేయించడం కోసం భక్తులు ఉదయం నుంచి బారులు తీరిన పరిస్థితి. క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి. భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, లైన్లు నిండిపోయిన పరిస్థితి. కొంతమంది ఉన్నారు, వాళ్ళ పిల్లలకు అక్షరాభ్యాసం కోసం రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు వచ్చారు మీరు? ఎన్ని గంటల నుంచి వెళ్ళారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఎలా ఉంది? చాలా బాగుంది. అక్షరాభ్యాసం చేయించుకోవడానికి వచ్చాము. ఫస్ట్ టైం పెద్ద అబ్బాయిని తీసుకొచ్చాము, ఇప్పుడు చిన్న అబ్బాయిని తీసుకొచ్చాము. కానీ వసంత పంచమి ఉండడం వల్ల చాలా రష్గా ఉంది ఈసారి టెంపుల్. ఓకే, గతంలో వచ్చారా? అప్పటికిప్పటికి ఎట్లా ఉంది? అప్పుడు కొంచెం దానికన్నా కొంచెం డెవలప్ అయింది, బాగుంది. అదే ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇంకా చూసి దర్శనం అయినాక తెలుస్తుంది. ఎన్ని గంటలు అవుతుంది? జస్ట్ ½ అవర్ అయింది అంతే. కాకపోతే కొంచెం రష్ ఉందని తెలుసు. లాస్ట్ టైం ఇంత లేకుండే, ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఉంది రష్. ఏర్పాట్లు ఏ విధంగా ఉంది ఇక్కడ? పాలు బాగుంది, పాలు బిస్కెట్లు అది ఇస్తున్నారు. కొంచెం నీట్గా బాగానే ఉంది. ఓకే, ఇబ్బందులు ఏమీ లేవని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము గోహర్కండ్ నుండి వచ్చినామండి. ఏమి ఇబ్బందులు లేవు, చాలా బాగా జరుగుతుంది. ఇది వరకు వచ్చినాం, ఇప్పుడు వస్తున్నాం. ఎలా ఉంది రష్? జనాలు బాగా ఉన్నారు. ఇది వాళ్ళు చెప్తుంది. గతంలో వచ్చాము, ఇప్పుడు వచ్చాము. దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే చాలా ఏర్పాట్లతో సంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు అటు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఇటు దేవాదాయ శాఖ నుంచి కావచ్చు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం పట్ల భక్తులు అయితే సంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన బాసర అమ్మవారి దర్శనం కోసం మాత్రం మొక్కులు సమర్పించుకునేందుకు భక్తులు అయితే క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఉదయం నుంచి ఇదే రద్దీ అయితే కొనసాగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV.